ఈ దినమున మనం నేర్చుకొనబోయే మరొక శిష్యుడు ఉన్నాడు. ఆహ్, ఆయన గురించి గూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనే తద్దయి అను మారు పేరు గల లెబ్బయి. ఆయనని ఇస్కరియోతు కాని యూదా అని కూడా అంటారు. తద్దయి అను మారు పేరు గల లెబ్బయి అనేటటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయనకే ఇస్కరియోతు కాని యూదా అంటే యూదా అనే పేరుతో ఇద్దరు శిష్యులున్నారు. ఒకతను ఇస్కరియోతు యూదా అయితే ఇంకొకను ఇస్కరియోతు కాని యూదా అనేటటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఈయన గురించినటువంటి ప్రస్తావన మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ ఆయన గురించి కూడా నేర్చుకోవాల్సినటువంటి సంగతులను వన్ బై వన్ నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అక్కడ శిష్యుల పేర్లు ఉన్నాయి. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలొమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. సో ఈ 12 మంది శిష్యులలో ఇక్కడ మనం ఈ రోజు నేర్చుకొనబోయేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి. ఈయన ప్రస్తావన మనకు మార్కు సువార్తలో కూడా శిష్యుల జాబితాలో చెప్పబడింది. ఒకసారి మార్కు సువార్త 3వ అధ్యాయము 14-15 వచనం నుండి 19వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను చూడగలిగితే, మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు. వారు తనతో కూడా ఉండునట్లును, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా, ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. వీరిద్దరికి ఆయన బోయనేర్గేసు అను పేరు పెట్టెను. బోయనేర్గేసు అనగా ఉరిమెడు వారని అర్థం. అంద్రెయ, ఫిలిప్పు, బర్తలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అన్నాడు చూడండి. తద్దయి. మత్తయి సువార్తలో తద్దయి అను మారు పేరు గల లెబ్బయి అని చెప్పబడింది. ఇక్కడ తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. అలాగే లూకా సువార్తలో కూడా అంటే ఇవన్నీ మీకు రెగ్యులర్ గా ఎందుకు చూపిస్తున్నానంటే, పూర్తిగా వీళ్ళ యొక్క పేర్లన్నీ కూడా మనకు బై హార్ట్ అయిపోవాలి అనేటటువంటిది ఒకటైతే, ఒక చోట ఒక రకంగా, మరొక చోట మరొక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది జరిగింది అనే విషయం మనకు అర్థం కావాలి. అన్నీ ఒక చోట క్రోడీకరించుకుంటే తప్ప వీటి గురించినటువంటి స్పష్టత రాదు అన్నటువంటి విషయం గ్రహించడం కొరకు. లూకా సువార్త 6వ అధ్యాయానికి వద్దాం. 12వ వచనం నుండి. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు చూడగలిగితే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. వీరెవరనగా, ఆయన ఎవరికి పేతురు అను మారు పేరు పెట్టినో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా. ఇక్కడ మీరు బాగా గమనించండి. ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు.
ఇక్కడ నుంచే వేరియేషన్ మనకు కనపడుతుంది. మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, మత్తయి సువార్తలో అయితే తద్దయి అని మారు పేరు గల లెబ్బయి అన్నాడు. మార్కు సువార్తలో తద్దయి అని అన్నాడు. లూకా సువార్తలోకొస్తే తద్దయి అనే పేరు లేదు. లెబ్బయి అనే పేరు కూడా లేదు. ఆ పేరు స్థానంలో ఏముంది అనంటే క్లారిటీగా ఆ! 16వ వచనంలో యాకోబు సహోదరుడైన యూదా అన్నాడు చూడండి. యాకోబు సహోదరుడైన యూదా అని రాయబడింది. ఈయననే ఇస్కరియోతు కాని యూదా అని కూడా పిలువబడ్డాడు. అంటే లెబ్బయి అనే పేరుతో ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్‌కి కరెక్ట్‌గా రీప్లేస్ అయ్యేది. మిగతావన్నీ రిపీటెడ్‌గా వచ్చాయి. అన్ని పేర్లు. మిగతా పేర్లన్నీ మీరు బాగా గమనిస్తే. ఖచ్చితంగా అక్కడ లెబ్బయి, తద్దయి అన్నటువంటి ఉన్న పేరులో ఎవరొచ్చారంటే యాకోబు సహోదరుడైన యూదా అని అన్నారు ఆయన్ని. ఆయన మరొక పేరుతో ఏమని పిలిచడం జరిగిందంటే, ఒకసారి యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 22వ వచనంలో ఇస్కరియోతు కాని యూదా అన్నాడు చూడండి. అంటే యాకోబు సహోదరుడైన యూదా అన్న, ఇస్కరియోతు కాని యూదా అన్న, తద్దయి అన్న, లెబ్బయి అన్న ఈ పేర్లన్నీ కూడా ఒక వ్యక్తికే సూచిస్తున్నాయి. ఇది మనం గమనించాలి. అలాగే ఈ ఈ యొక్క స్పష్టత మనకు అపోస్తలుల కార్యములలో కూడా కనబడుతుంది. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలో 13వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 13వ వచనంలో వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. ఎవరు ఎవరు ఎక్కిపోయారంటే వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమ, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతో అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా. ఇక్కడ ఇస్కరియోతు యూదా ప్రస్తావన ఎందుకు లేదు అంటే అప్పటికే ఇస్కరియోతు యూదా చనిపోయాడు. 11 మందే ఉన్నారక్కడ. ఓకే. ఈ 11 మందిలో కూడా యాకోబు సహోదరుడగు యూదా అని రాయబడింది చూడండి. ఆయన ఎవరనుకుంటున్నారు? యాకోబు సహోదరుడగు యూదా అన్న, ఇస్కరియోతు కాని యూదా అన్న, తద్దయి లేదా లెబ్బయి అన్న ఈ పేర్లన్నీ ఒక వ్యక్తికే సూచించబడుతూ ఉంటున్నాయి. ఇది మనం మర్చిపోకూడదు. ఓకే. సో, ఈయన ఇస్కరియోతు కాని యూదా వీళ్ళ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువే ఉందండి. ఇంకా చెప్పాలంటే యాకోబు అల్ఫయి కుమారుడగు యాకోబు అని ఉంది చూసారా? ఆ శిష్యుడి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఏమి లేదు. కాబట్టి ముఖ్యంగా ఇస్కరియోతు కాని యూదా నుంచి నేర్చుకోవలసినటువంటి చక్కని సంగతులు ఏమిటి అని ఆలోచన చేయగలిగితే, ఈయన ఆహ్, స్పష్టముగా క్రీస్తుని గురించి పూర్తి సమాచారము తెలుసుకొని, ఆయనకున్నటువంటి సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకొని వెంబడించాలి అన్నటువంటి తత్వం కలిగినారు. ఈయనొక్కరే కాదు. వాస్తవంగా అపోస్తలందరూ కూడా ఆన్ ది హోల్ ఎటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నారు అనంటే, వాళ్ళు మంచి ఫౌండేషన్ భక్తి జీవితంలో మంచి ఫౌండేషన్ ఉండాలి అనంటే, ఖచ్చితంగా మనము గూడా అలాగే ఉండాలి. చూద్దాం వాళ్ళ అపోస్తలులందరూ గూడాను ఏ తత్వంతో, ఏ స్ట్రాటజీస్, ఏ విధానంతో, ఏ పద్ధతితో ఎలా వాళ్ళు ముందుకు సాగారు అన్నటువంటి విషయాన్ని ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తూ మనం ముందుకు సాగగలిగితే, ఒకసారి యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూద్దాం. అపోస్తలుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము ప్రారంభము నుంచి చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము ప్రారంభం నుంచి. జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో
కన్నులారా ఏది చూచితిమో, ఇక్కడ వినటం ఓకే కామన్. చూడటం గూడా ఓకే. కానీ ఇక్కడ మూడవ దాని నుంచి చాలా 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 ప్రాముఖ్యమైనది. ఏది నిదానించి కనుగొంటిమో. అంటే మనము కలిగి ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో, మనం అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో, అది 100% నిదానించి కనుగొనగలగాలి. ఎందుకంటే అన్ని దాన్లలో నిదానించి కనుగొని వాటి మీద ఒక నిశ్చయాభిప్రాయం వచ్చిన తర్వాతనే మనం మూవ్ అవుతాం గానీ, ఒక దేవుడి విషయంలో పెద్దగా అసలు అక్కడ నిదానించి కనుక్కోడానికి ఏముందండి అని చాలా మంది స్కిప్ చేస్తారు, కొట్టి పడేస్తారు. గుర్తుపెట్టుకోండి. బలమైనటువంటి పునాది, స్థిరమైనటువంటి పునాది భక్తి జీవితంలో ఉండాలి అంటే 100% నిదానించే కనుగొనాలి. ఇంకా వాళ్ళేం జేస్తున్నారనంటే, మా చేతులు దేనిని తాకి చూచెనో, నిదానించి కనుగొనడం, తాకి చూడటం ఇవన్నీ ఎందుకనంటే, ఒక విషయమై కన్ఫర్మ్ జేసుకున్న తర్వాత, దాని గురించి లోకానికి బాహాటంగా చెప్పటానికి, నేర్పటానికి, బుద్ధి కలిగించటానికి, వాళ్ళ వైపు త్రిప్పటానికి ఎంతో అవకాశం ఉంటుంది. దేవుడు అందుకే ఎప్పుడైనా సరే ఏమంటాడంటే, మీరు ఆహ్, రుచి చూచి తెలుసుకోండి. రుచి చూసి తెలుసుకోండి. నిదానించి కనుక్కొనండి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. దేవుడు కూడా ఇదే చెప్తాడు. ఒక మంచి మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆ మాట కూడా మనం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి ఒక చక్కని మాట. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం దేవుడు చెప్తున్నటువంటి ఒక చక్కని మాటను మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మార్గములలో నిలిచి చూడుడి. పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేమందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. దేవుడు మాత్రం ఏమంటున్నాడంటే, విచారించండి, ఎంక్వైరీ చేయండి. వితౌట్ ఎంక్వైరీ చేయందే ఒక బిడ్డను ఒక అయ్య చేతిలో పెట్టంగా, అసలు మన జీవితాలే ఒకరి చేతిలో పెట్టబోతున్నప్పుడు 100% విచారణ కావాలి. నిదానించి కనుగొనాలి. ఎందుకంటే తెలిసి తెలియక, అర్థమయ్యి అర్థం గాక ముందుకు సాగాలంటే కాదండి. కన్ఫర్మ్‌గా మాకు వీళ్ళు పలానా అని మాకు క్లారిటీగా తెలుసు. వీళ్ళు ఎలాంటోళ్ళనేది మాకు తెలుసు. మా ప్రభువు ఎలాంటోడో తెలుసు. మా నాయకుడు ఎలాంటివో తెలుసు. మా సహవాసం ఎలాంటిదో తెలుసు. మా ఆయన ఎలాంటోడో తెలుసు. ఈ తెలిసి మసలుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది పిల్లారా. అందుకే అది చాలా ముఖ్యం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు పురాతన మార్గముల గూర్చి విచారించండి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి. అంటే ప్రాక్టికల్‌గా మీరు ముందుకు సాగండి అని మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే ఈ తద్దయ్యని మారు పేరు గల లెబ్బయి కావచ్చు, అలాగే యాకోబు సహోదరుడైన యూదా అనేటువంటి పేరు కావచ్చు, లేదా ఇస్కరియోతు కాని యూదా అనేటటువంటి పేరు కావచ్చు. ఆహ్, ఈ పేరు కలిగినటువంటి ఈయనలో నుంచి మనం నేర్చుకొనబోయే ఒక ఆదర్శం ఏంటంటే, ఇప్పుడు యోహాను సువార్తకొద్దాం. ఇంతకుముందు చూసాం. మళ్ళీ అక్కడికి వద్దాం. 14వ అధ్యాయము 22వ వచనం నుండి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఇక్కడ ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు ఈ కనబరుచుకొనుటకు ఏమి సంభవించెను అని అడుగగా, ఆయనకొక సందేహం వచ్చింది. ఏమనంటే, అయ్యా, ఉపమానాలు చెప్తున్నావు. జనాలకు ఉపమానం చెప్తున్నావు. భావాలు మాత్రం మాకు చెప్తున్నావు. మిగతా వాళ్ళందరికంటే ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నావు. మమ్మల్ని దగ్గర పెట్టుకుంటున్నావు. మాకు ప్రతీదీ ఓపికగా నేర్పిస్తూ ఉంటున్నావు.
ఇది ఎందుకలాగా? అదే అడిగాడు. ఇస్కరియోతు కాని యూదా అన్న మాటేంటి? నీవు లోకమునకు కాక, మాకు మాత్రమే నిన్ను నువ్వు కనబరుచుకొనుటకు ఏమి సంభవించెను? ఏమైనా ఏమన్నా తేడా ఏమన్నా ఉందా? ఏదైనా కారణం ఉందా? ఎందుకు లోకానికి కాస్త వేరుగా మమ్మల్ని చూస్తున్నావు ప్రభువా? మాకు మాత్రం నువ్వు ఎందుకు కనబరుచుకుంటున్నావు? మాకు మాత్రం ఎందుకు అన్నీ వివరించి చెప్తున్నావు? మాకు మాత్రం చాలా అందుబాటులో ఎందుకుంటున్నావు? క్లోజ్‌గా ఎందుకుంటున్నావు? మమ్మల్ని మాత్రం ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నావు? ఏంటి? రీజన్ ఏంటి? ఆ రీజన్ తెలియటం వలన మరింతగా, మరింతగా మనకు వచ్చినటువంటి రోగం ఏంటంటే, మనకు మనమే ఎవరి విషయమైనా ఫిక్స్ అయిపోతాం. ఇదింతే అనని మనకంతా తెలిసిన సర్వజ్ఞుల్లాగా ఫీల్ అయిపోయి, ప్రీఫిక్సేషన్‌కి వెళ్ళిపోయి, దాన్ని బేస్ చేసుకొని అన్ని సంఘటనలు, అన్ని పరిస్థితులను అంచనా వేస్తూ ఉంటాం. అది తప్పా? ఒప్పా? మంచిదా? కాదా? ఏది ఆలోచన చేయం మనం. ఇది ప్రమాదకరమైన లక్షణం ప్రియులారా. ఏ సందేహాలున్నా గూడా, ఏ స్పష్టత లేని పరిస్థితి ఉన్నా కూడా 100% అది గురువునడిగి తెలుసుకోవాలి. అందులో తప్పు లేదు. ఎవరైతే మనకు కాపరినిగా దేవుడు ప్రసాదించాడో, ఆ రోజు శిష్యులకు ప్రభు అందుబాటులో ఉన్నట్టుగా, ఈరోజు అందరికి గూడా కాపరి అందుబాటులో ఉండాలి. మీ కాపరి మీ యొక్క ప్రతి సందేహాన్ని తీర్చగలగాలి. మరింత స్పష్టమైన రీతిలో వాళ్ళ గురించి గానీ, వారు అనుసరిస్తున్నటువంటి విశ్వాస పరిమాణమును గురించి గానీ, వారు చేస్తున్న పరిస్థితులు, పనులను గురించి గానీ, లేదా దేవుడి గురించి ఇలా ఎందుకు చెప్తున్నారు మీరు? ఈ విధానంలోనే ఎందుకు వెళ్తున్నారు మీరు? అన్నటువంటి స్పష్టమైనటువంటి సందేహ నివృత్తి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. చాలా మంది శిష్యులు చాలా రకాలైన ప్రశ్నలు అడిగారు గానీ, ఒక వాలిడ్ ప్రశ్న ఈ తద్దయ్యని మారు పేరు గల లెబ్బయి గారు, లేదా యాకోబు సహోదరుడైన యూదా అని గాని, లేదా ఇస్కరియోతు కాని యూదా అనేటువంటి వ్యక్తి గాని చక్కటి ప్రశ్న అడగటం జరిగింది. సో, ఈ ప్రశ్న అడిగిన తర్వాతే యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతమైనటువంటి ఆన్సర్ చేయటం జరిగింది. మామూలుగా ఆలోచన చేస్తే మనకి ఏం అర్థం కావు. దేవుడు ఊరికే లోకంలో ఒక మాట రాలే. గురువు లేని విద్య గుడ్డి విద్య అని. గురువుగారు మనకుండాలి. లేకపోతే ఏమీ అర్థం గావు. బైబిల్ చదువుతుంటే తల తిరిగినట్టు అనిపిస్తుంది చాలా మందికి. ఎందుకనుకుంటున్నారు? అక్కడ ఉండే మాటలు అంత సులభంగా మెదడుకెక్కేవి కాదండి. చాలా సవాలుతో కూడిన మాటలు చాలా ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో. వాటిని మనం జాగ్రత్తగా విడదీసుకుంటూ చక్కగా నేర్చుకుంటూ ముందుకు సాగాలి. చూడండి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్న మాట 23వ వచనంలో యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని. ఈ మాటలు చెప్తున్నాడు యేసుప్రభు. ఈ 3 వచనాలు చూసారు కదా! యేసుప్రభు మాట్లాడినటువంటి మాటలు. ఆ పైన మన లెబ్బయ్య గారు, తద్దయ్య గారు అడిగినటువంటి ఆ ప్రశ్నకి యేసుప్రభు చెప్పినటువంటి జవాబుకి ఏమైనా సంబంధం ఉన్నట్టు మీకనిపిస్తుందా? ఒకవేళ ఏమన్నా సంబంధం ఉన్నట్టుగా అనిపించుంటే, ఇదిగో మాకు ఈ విధంగా అర్థమైంది అన్నటువంటి వారు. ఈ ఆన్సర్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? ఆయన అడిగిన ప్రశ్నకు యేసుప్రభు చెప్పిన జవాబులోని ఆంతర్యం ఏంటి? ఎవరికైనా, ఎవరికైనా అర్థమైనటువంటి వాళ్ళు. ఈ 3 వచనాల్లో యేసుప్రభు చెప్పినటువంటి మాటలు. పైన ఆయన లోకానికి కాకుండా మాకే ఎందుకయ్యా కనపరుచుకుంటున్నావు అంటే, యేసుప్రభు చెప్పిన జవాబు ఏమైనా సింక్ అయినట్టు అనిపిస్తుందా? ఒకవేళ అనిపించుంటే అసలు ఎలా మీరు అర్థం చేసుకోగలిగారు? అర్థమైన వాళ్ళు దయచేసి రెస్పాండ్ అవ్వండి. చెప్పండి. త్వరగా. దేవుడు ఎవరు చెప్పు నాన్న. చెప్పు నాన్న. దేవుడు ఎవరికి అంటే ఎక్కువ నేర్పించాలని అనుకుంటాడండి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుణ్ణి హత్తుకొని ఉంటారో వాళ్ళకు వాళ్ళని దేవుడు గూడా దగ్గరగా ఉంచుకుంటాడు అని అనుకుంటున్నాను.
రైట్. ఇంకా, ఇంకా బాగా దగ్గరకొచ్చాడు తమ్ముడు. ఇంకా ఎవరన్నా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? రైట్. ఇక్కడ గమనించగలిగితే ప్రభు చెప్పినట్టు, తమ్ముడు గూడా పంచుకున్నట్లు, లోకం లోకానికి నేను ఎందుకు అంత బాహాటంగా మిమ్మల్ని ప్రేమించినట్లుగా లోకాన్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నానంటే, వారు నన్ను అంటే నిత్య జీవాన్ని ప్రేమించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే నిత్య జీవమును గూర్చినది అని అంటాడు కదా! అంటే నిత్య జీవాన్నే ప్రేమించలేనటువంటి స్థితిలో వాళ్ళున్నారు. అందరికీ అందుబాటులో అంటే ఎంతో మందిని ప్రభువును చూడాలి అనుకుని వాళ్ళు చూడలేకపోయారు. ఆయన మాటలు వినాలనుకొని వినలేకపోయారు. ఆయనతో ఉండాలని ఉండలేకపోయారు. అంత గొప్ప భాగ్యం మనం ఆశించకపోయినా, ఆలోచించకపోయినా, తపన పడకపోయినా యేసుప్రభు వాళ్ళ మధ్యకు వచ్చి నిజంగా నిత్య జీవం నడయాడిన దినాలండి యేసుప్రభు వాళ్ళ మధ్య జీవిస్తున్నటువంటి కాలం అండి. ఎన్ ఎటువంటి సందేహం ఉన్నా అది నివృత్తి చేసి, ఎటువంటి వ్యాధి ఉన్నా పోగొట్టేసి, దేవుడికి మరింత చేరువ చేయగలిగినటువంటి స్థితి, మరింత బలపరచగలిగినటువంటి స్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మట్టిని మాణిక్యంగా మార్చగలిగినటువంటి ఘనుడు, సమర్థుడు యేసుప్రభు. అటువంటి ఆయన గూడా ఆనాటి సమాజం ఏం జేసిందంటే దూరం పెట్టింది, ద్వేషించింది, కాదనుకున్నది. మనలో చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ప్రభు అంతటి ఆయన మీదే ఇటువంటి అన్ని క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ మంచితనం విషయంలో కావచ్చు, అనేక రకములైన త్యాగబుద్ధిలో కావచ్చు, ఆదరించే విషయం గావచ్చు, దైవత్వపు లక్షణాలు ఉట్టిపడే విషయం కలిగినట్టు ఆ లక్షణాలన్నీ గావచ్చు. ఇన్ని కలిగిన ఆయననే కాదనుకుందంటే సమాజం. ఒకానొక దినాన గాని, నేటి దినాన గాని మనల్ని కాదనుకుంటుంది అనటంలో అందులో అతిశయోక్తి ఏం లేదు ప్రియులారా. చాలా మంది పొరబడుతూ ఉంటారు. అందరూ నన్ను ప్రేమించాలి. అందరూ నన్ను అభిమానించాలి. అందరూ నన్ను ఇష్టపడాలి. అందరూ నేను చెప్పినట్టు వినాలి. ఈ పగటి కలలకు అంటూ ఉంటారు. ఈ భూప్రపంచంలో శరీరాన్ని ధరించుకొని వచ్చిన ఏ ఒక్కరికి అది సాధ్యం గాదు ప్రియులారా. ఏ ఒక్కరికి అది సాధ్యం గాదు. అంతవరకెందుకు? ఒకానొక సమయానికి మనల్ని మనమే ద్వేషించుకునే పరిస్థితులొస్తాయి. మనల్ని మనమే చీకొట్టుకునే పరిస్థితులొస్తాయి. మరి అందరూ పక్కోళ్ళు ప్రేమించే విషయం గాదు. మనమే ఆ విధంగా మనల్ని కాదనుకునేటువంటి పరిస్థితి, మనల్ని అయిష్టపడే పరిస్థితులు వస్తున్నప్పుడు, ఇంగ పరాయి వాళ్ళు, పక్కన వాళ్ళు ద్వేషిస్తారు. వాళ్ళు ప్రేమ కలిగి ఉండరనడంలో అందులో వింతేం లేదు. యేసు ప్రభుకి విషయం తెలుసు. అందుకే ఆయన నింపాదిగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏడుపు ఏదైనా ఉందంటే, మన బాధ ఏదైనా ఉందంటే, ఎదుటి వాళ్ళ గురించి బాగా ఆలోచన చేసుకోండి కావాలంటే. వాళ్ళెలా చూడట్లేదు, వీళ్ళెలా చూడట్లేదు, వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు. ఎప్పుడు చూసినా ఇదే ఏవ. ఏవండీ? వీళ్ళు నన్ను అప్రిషియేట్ చేయలేదు. వీళ్ళు నన్ను గుర్తించలేదు. ఇదే పరిస్థితి. ఆ పరిస్థితి వద్దు. యేసు ప్రభువునంతటి ఆయన్నే ప్రేమించలేదు. యేసు ప్రభు అంతటి ఆయన్నే గుర్తించలేకపోయింది. యేసు ప్రభు అంతటి మహానుభావుడిని సృష్టికర్తగా ఉన్నటువంటి ఆయననే సృష్టి పట్టించుకోలేని స్థితిలో ఉంటే మనం ఏమాత్రం పోళ్ళమండి. ఈరోజు చస్తే రేపు 2 ఎవడు పట్టించుకోడు ఇక మనల్ని. అని అటువంటి పరిస్థితి మన వాస్తవికతను తెలుసుకోవాలి. యేసు ప్రభు నేర్పిస్తున్నది అదే. ఒకడు నన్ను ప్రేమిస్తూ ఉంటాడు. వాడు నా ఆజ్ఞలు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొంటాడు. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఎందుకు మీ దగ్గరికే వస్తున్నామంటే, మీరు మాత్రమే ప్రేమించేవాళ్ళు. జీవాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు, సత్యాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు, విడుదలను ప్రేమించేటటువంటి వాళ్ళు, స్వచ్ఛమైన ప్రేమను ప్రేమించేవాళ్ళు, వేషధారణను తృణీకరించేవాళ్ళు, నిరసించేవాళ్ళు
ఇటువంటి మంచి గుణగణాలు కలిగిన వాళ్ళుగా మీరున్నారు. ఈ క్వాలిటీస్ లోకంలో లేవయ్యా అని శిష్యులకు తెలియని వాళ్ళ గురించి వాళ్ళకి తెలియని విషయము వాళ్ళకు చెప్పడం జరిగింది యేసు ప్రభుల వారు. ఎప్పుడైతే ఆ సందేహ నివృత్తి చేసుకున్నారో మరింత యేసుక్రీస్తుకు చేరువవ్వటం జరిగింది. క్రీస్తు సాక్షులుగా మారటం జరిగింది. ఆఖరికి హతసాక్షులైపోవటానికి కూడా సిద్ధపడడం జరిగింది ప్రియులారా. అందుకే మనం మరింత తెలుసుకోవాలి. మరింత నేర్చుకోవాలి. మరింత అర్థం చేసుకోవాలి. చాలా మంది చాలా సందర్భాల్లో నాతో మాట్లాడిన తర్వాత వాళ్ళకున్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకున్న తర్వాత చెప్పే మాట ఒకటే. అన్నా మేము చాలా అపార్థం చేసుకున్నాం. మేమేమి ఇలాగ అనుకోలేదు. కానీ ఇప్పుడు చాలా తెలుసుకున్నాం అని వాళ్ళు పశ్చాత్తాపంతో ముందుకంటే చక్కగా ప్రేమించటం అనేది మొదలు పెడతారు పిల్లలు. అది మంచిది. అది మంచిది. తెలియకపోతేనే పొరబడతాము. అందుకే అడిగి మరీ తెలుసుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. ఇస్కరియోతు కాని యూదా కూడా అడిగినాడు. ఎందుకయ్యా మమ్మల్ని మాత్రమే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు? అసలు అనేక మంది శిష్యులున్నారుగా. లోకం నుంచి శిష్యుల్ని వేరు చేస్తే, వాళ్ళలో నుంచి 70 మందిని ఫిల్టర్ చేసి, ఇంకా ఇంకా ఫిల్టరేషన్ చేస్తూ 12 మందిని చేసి, ఎందుకు ఇంత స్పెషల్ ఫోకస్ మా మీద? హ్మ్. ఆన్‌లైన్‌కు అందరిని రమ్మన్నా గూడా మీలో కొందరే అందరిలో నుంచి కొందరే వచ్చారు. ఎందుకంటే మీరు సెలెక్టివ్ పర్సన్స్ అని అర్థం. దట్స్ ఆల్. ఎందుకనంటే వాళ్ళకు ఆండ్రాయిడ్ మొబైల్‌లు లేవా? ఆన్‌లైన్ సువార్త జరుగుతున్నదని తెలీదా? వాట్సాప్ గ్రూప్‌లో నిత్యము అవన్నీ గూడా ప్ర ఉదయము, సాయంత్రము కనీసం స్టార్ట్ కావడానికి ఒక 10 నిమిషాల ముందు ఇవన్నీ పెట్టాలి, చెయ్యాలంటే నిర్వాహకుడు తమ్ముడు సురేష్ ఏ టైంకి లేయాలి చెప్పండి తెల్లవారి? ఇదంతా ఎందుకు చేస్తున్నారనుకున్నారు? ప్రేమించి చేస్తున్నారు. మిగతా వాళ్ళందరికంటే మీరిచ్చే ప్రియారిటీ వేరు దేవుడి వాక్యానికి, దేవుడి సంకల్పానికి, దేవుడి ఆలోచన విధానానికి, భక్తి జీవితంలో మీరు ఎదగాలనుకున్న దానికి వేసే పెద్ద పీట. ఇవన్నీ ఉన్నాయి గనుకనే ఈ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అటు నిర్వాహకుడు గావచ్చు, ఇటు వాడబడే దైవజనులు గావచ్చు ఎందుకింత పరిస్థితనంటే, కేవలం మీరు కలిగి ఉన్నటువంటి దైవికమైనటువంటి ఆ ప్రేమను బట్టి, ఆ స్పృహను బట్టి, ఆ చురుకుదనాన్ని బట్టి, ఆ ఇష్టతను బట్టే ఈ విధమైనటువంటి అరేంజ్‌మెంట్స్ మన దగ్గరకొస్తున్నాయి మర్చిపోకండి. అందరికంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడంటే గుర్తుంచుకోండి. లోకములో అనేకులకు లేనటువంటి ఏదో ఒక గొప్ప గుణం దేవుడు మనలో ఉంచాడు. దాన్ని గుర్తించి, ఆ గుణముతోనే దేవుణ్ణి మహిమపరిచి, సంఘ సరిహద్దులను విస్తరింపచేసి, నాయకుడికి దన్నుగా ఉండి, దేవుడికి మహిమకరంగా ఉంటూ, భక్తి జీవితాన్ని చక్కగా కట్టుకుంటూ ఉండాలనేది మర్చిపోకూడదు. యేసు ప్రభువు అందుకే అన్నాడు. ఇంగా కిందికొస్తే 44వ వచనంలో 24వ వచనంలో నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. వాళ్ళు ప్రేమించట్లేదయ్యా. లోకము నన్ను ప్రేమించట్లేదు. ద్వేషించింది. ద్వేషించింది వాళ్ళు ద్వేషించటం వల్ల నాకొచ్చే నష్టం లేదు. కానీ వాళ్ళకే కదా నష్టం. మమ్మల్ని విడిచి వెళ్ళిపో అని దండం పెట్టి పంపించేశారు గెరాసెనుల దేశంలో యేసు ప్రభు. పందులు చచ్చిపోయినందుకు. పందులు ఏమాత్రము ఒక నిండు ప్రాణం. ఆ దేశములో అంతమంది ఉంటే ఒక్కడంటే ఒక్కడు బాగు చేయలేకపోయారే. అలాంటిది స్వస్థ చిత్తునిగా అందరిలాగా సాధారణ మానవుడిగా ఒక ఉన్మాదంతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి గూడా ఎవరు రాలేని పరిస్థితుల్లో ఉంటే బ్రతికుండగానే శ్మశానము చేరినటువంటి వాడిని వాడి జీవితాన్ని ఎంత చక్కగా నిలవబెట్టి కట్టగలిగాడు. అది ఎవరు చేయగలరు? అయ్యా! మా మాలో మా దేశంలోనే ఎవ్వడు చేయలేని పని నువ్వు చేశావు మహానుభావ. నువ్వుంటే ఇట్లాంటి దెయ్యాలు పట్టినోళ్ళు చాలా మందున్నారు మా ఊర్లో. అవన్నీ వదలగొడతావయ్యా! ఉండవయ్యా బాబు! కాదు కొద్ది రోజులని బతిమిలాడాల్సిన వాళ్ళు, కాళ్ళ వేళ్ళ పడాల్సినోళ్ళు. లోకం అంతే. ప్రేమించదు. అంతవరకెందుకండి? లోకం వరకెందుకండి?
ఏర్పరచుకున్న శిష్యులు కూడా నిలబడ్డారు ఆఖరిదాకా మొత్తం అందరూ. ఉన్న మాట చెప్పినందుకు అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను వెంబడించలేదట. అట్లా ఉంటుంది. అందుకే మిగిలిన వాళ్ళకి అందరికి నమ్మిన వానికి సంతృప్తి, ఆనందం, సందేహ నివృత్తి చేసుకుని దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో స్పష్టత. ఓహో! ఇదా జీవితం, ఇదా సేవ, ఇదా పరిచర్య, ఇదా నాయకత్వం, ఇదా బంధం. ఇలానా మనం ఉండాల్సింది. ఇలానా ఉండకుండా ఉండాల్సింది అని అర్థమవుతుంది. ఏది తెలుసుకోకుండా, ఏ స్పష్టత లేకుండా మనం ఉండగలిగితే మనకేం అర్థం కావు పిల్లరా. అందుకే అండి, దేహం ఉంటే మంచిది గాని, ఆ దేహంలో సందేహం ఉండకూడదు. అదుంటే చాలా ప్రమాదం. కాబట్టి అలా పూర్తిగా స్పష్టంగా తెలుసుకున్న తర్వాత మరి ఇంతకుముందు ఏమనుకున్నారో, ప్రభువు మేము చాలా క్వాలిటీ, మా వల్ల చాలా పని జరుగుతోంది. యేసు ప్రభుకి గడవదు మేము లేకపోతే. ఎందుకంటే అనేక చోట్లకు పరిచర్యలకు అన్ని పంపిస్తున్నాడు. ఆయనేం పోగలడా? పోలేడు కాబట్టే ఆయనకు గూడా లిమిటేషన్స్ ఉన్నాయి గాబట్టి, మాతో పనుంది గాబట్టే మాకివన్నీ జెప్తున్నారు. రకరకాలుగా వాళ్ళు గూడా అనుకోవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే, మిమ్మల్ని ప్రేమించడానికి కారణం అది గాదయ్యా! ఇది కారణం అని. మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు. మీరు త్యాగం జేశారు చాలా విషయాలు. చాలా చిన్న పిల్లల్లా నేర్చుకుంటారు. ఏ డౌటున్నా క్లారిఫై తీసుకుంటారు. మరింత చేరువైపోతారు నాకు అని యేసుక్రీస్తు ప్రభులు వారు చక్కటి స్పష్టత, క్లారిటీ ఇవ్వటం జరిగింది. కాబట్టి మనం అందరం గూడాను దేవుడికి సంబంధించినటువంటి విషయాలు అర్థం కాలేని పరిస్థితి ఉంటే 100% అర్థం చేసుకొని, అందులో ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకొని, దేవుడికి, దేవుడి సేవకి, క్రీస్తుకు, సంఘానికి, నాయకత్వానికి మనము చేరువ అవ్వవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మనం మర్చిపోకూడదు. సో ఇది తద్దయి అను మారు పేరు గల లెబ్బయి గురించి, యాకోబు కుమారుడైనటువంటి యూదా గురించి, లేదా ఇస్కరియోతు కాని యూదా గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి మంచి విషయాలు. ఈ పాఠం విషయమై ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి.